కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేమో అభ్యర్థే దొరకలేడు. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలా వద్ద డైలాల నుండి ఇక కేసీఆర్ కుటుంబ సభ్యుడు కదా, కేసీఆర్ అని అనుకుంటాడు, ఎవ్వరు ఏకుండా అందరు పారిపోతాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక నేను కూడా కుటుంబ సభ్యుడిని పారిపోతే ఎట్లా అని చెప్పి ఆయన బలవంతంగా పోటీ చేస్తుండు. పైన బయట మాత్రం మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుండే ఆయన. అవునా కదా? ఇలా గెలిచేది మోడీ గారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో గెలిచేది భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ లో. ఈ రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను అప్రతిష్టపాలు చేయడము, నా మీద తప్పుడు ప్రచారాలు చేయడము, ఇష్టానుసారంగా మాట్లాడడము, నేను చేసిన పనులను మోడీ గారి ఆశీర్వాదంతో నేను చేసినటువంటి అభివృద్ధిని చెయ్యలేదు అంటూ తప్పుడు ప్రచారం చేయడము, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆటలతో సహా ప్రూవ్ చేసినప్పుడు కూడా వాళ్ళ చెవులకు వినబడతలేవు, వాళ్ళ కళ్ళకు కనబడతలేవు. కాబట్టి ఇలా ప్రజలు వాళ్ళను చీత్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బాజప్తా కరీంనగర్ పార్లమెంటును అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి సర్కార్ అన్న విషయాన్ని మనం స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది.